నాన్న, ఇక్కడ కేవలం 3 ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. మనం 4 ఉన్నాం కదా నాన్న. మోహిని, 4వది పెట్టడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను రాణిగారు. ఎందుకని? నా ఉంగరాన్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు? శరణ్ అన్నయ్య బలమే తన కుటుంబమే. ఒకవేళ అందులో ఏదైనా ఆటంకం జరిగితే తన నిజమేమిటో తనకు తెలియాలి. महाराज चरण सिंह जय। దీపావళి అవ్వగానే మొత్తం వీర్గఢ్ ముందు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. సరే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. దీపావళి రావడానికి ఇంకా చాలా రోజులున్నాయి మహారాణి. వీళ్ళందరూ దీపావళి పూజ వరకు ఉండటమే గొప్ప విషయం. ఈ ఉంగరం వీర్గఢ్కి కాబోయే మహారాణి కోసం. దీర్ఘ సుమంగళీ భవ. ఇక ఈ ఉంగరం అవిక్ బన్నాకి తొడిగితే తనకి గుర్తొచ్చేది ఏమిటంటే, నేనే యువరాజుని. ఇక్కడ ప్రతిరోజు నాకు బాదుషా దొరుకుతుంది. ఇష్టం లేకపోయినా సరే వేరే ఎవరి రక్తాన్నో నేను స్వీకరించాలి. శరణ్ బన్నాని సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే నాకిది తప్పదు. I'm sorry. నేను అనుకున్నట్టుగానే ఆటని మొదలు పెట్టేశాను. ఇది నా సైజ్ కాదు. ఏం పర్వాలేదు, నేను దీన్ని ఫిక్స్ చేసుకుంటాను. శరణ్ బన్నా,
నేను మీడియాతో మాట్లాడతాను. దీపావళి అయిన తర్వాత నువ్వు రాజువు కాబోతున్నావని చెప్తాను. సరే అత్తయ్య. నీ చెవికి వినపడిన శబ్దం వాళ్ళ చెవులకి వినిపించాలి. ఆ శబ్దానికి వాళ్ళు చెవులు వినపడకుండా పోవాలి. ఆ అమ్మాయి గురించి నేను నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తనకి తెలిస్తేనే చాలు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు నా రూమ్ లో సిగరెట్ కాల్చేవి అనుకో, అప్పుడు రింగ్. నా రింగ్ నాకు ఇచ్చి. అస్సలివ్వను. ఏం చేస్తావేంటి? సై నవి, ఇది ఆటలాడే సమయం కాదు. దీన్ని తీసుకువెళ్ళి టెంపుల్లో ఇవ్వాలి. మర్యాదగా ఇవ్వు. టెంపుల్లోనా? రాజకుటుంబానికి చెందిన ఉంగరాన్ని అక్కడికి తీసుకెళ్తారు. నీకు తెలియదనుకుంటా, నేను కూడా రాజకుటుంబానికి చెందిన దాన్నే. ఒకవేళ నువ్వు రాయల్ ఫ్యామిలీ అయితే నీ రాయల్నెస్ ని చూపించి తీసుకో. అరే అరే తీసుకో. నీకెంత ధైర్యం? నా రాయల్ రింగ్ ని విరగొడతావా? రాణి గారు నిన్ను ఊరికే వదిలిపెట్టరు. రాణిగారు ఏమీ అనరు, ఎందుకంటే ఈ రింగ్ నీలాగా నకిలీ కాబట్టి. How dare you? అరే ఆర్ యు ఇడియట్? గాజు మొక్కకి రాయల్ ఉంగరానికి తేడా తెలీదా నీకు? ఇది చూడు, ఇదే రాయల్ ఉంగరం. చూసావా, కింద పడినా విరిగిపోకుండా ఉంది. యు నో వై? ఈ రింగు కూడా అచ్చన్నాలా నిజమైనది. బామ్మ నీకు నకిలీ ఉంగరాన్నిచ్చింది, ఎందుకంటే నువ్వు ఇంకా నీ రక్తం నకిలీ కాబట్టి. పిచ్చివాగుడు ఆపుతావా? అరే నువ్వు నిజాన్ని వాగుడు అనుకుంటున్నావు. ఇట్స్ బెటర్ టు ప్యాక్ యువర్ బ్యాగ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఉండాల్సిన చోటు అదే కాబట్టి. ఈ భవనం మధ్యలోకి వెళ్ళి నుంచున్నా కూడా ఇక్కడున్న జనాలు నిన్ను అసహ్యంగానే చూస్తారు. అంతెందుకు గోడలు కూడా అలాగే నిన్ను చూస్తాయి. యు నో వై? ఎందుకంటే నువ్వు మాలా కాదు. యు నాట్ రాయల్. బ్యాక్ ప్యాక్ ఇది నేను కాదు, నువ్వే అవుతావు. ఓ అలాగా? అయినప్పటికీ నన్ను ఇక్కడి నుంచి బయటికి నెట్టేయడానికి అసలు నువ్వు ఎవరు? రాణి గారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్నగారు ఉన్నంత వరకు నా మీద ఎవ్వరూ చేయి చేసుకోలేరు. నాన్నలు ఎప్పుడు పిల్లల కోసం ఏమి చెయ్యరు. ఎవరినైతే నువ్వు నాన్న అని పిలిచి విర్రవిగుతున్నావో ఆయన నీ అసలైన నాన్న కాదు. ఎస్, మీ అమ్మ ఒక విడో, శరణ్ అంకుల్ ఒక విడోని పెళ్లి చేసుకున్నారు తెలుసా? పెళ్ళవ్వక ముందే నువ్వు పుట్టేస్తావు, అందుకే బామ్మ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే శరణ్ అంకుల్ భవనం వదిలి బయటికి వెళ్ళిపోయా. నువ్వు ఆయనకి పుట్టలేదు, ఆయనని నాన్నని పిలవద్దు. నిజమేంటో తెలుసా? చరణ్ రాజాని నాకు నాన్న. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నాకు తెలుసు
రాణి గారు నా కారణంగా నిన్ను కొట్టారు కాబట్టే నువ్వు ఇదంతా చేస్తున్నావు. సిగరెట్ పొగ వల్ల నీ లంగ్స్ నువ్వే కాల్ చేసుకుంటున్నావు. అంతకంటే 10 రెట్లు ఎక్కువ నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఇకపై ఎప్పుడూ నేను నీతో మాట్లాడను. ఇంకెప్పుడు నాకు కనిపించకు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావు, కానీ నిజాన్ని ఎవ్వరూ దాచలేరు కదా. సై నవి